శ్రీ మాణిక్యేశ్వరి మాత ఆశ్రమంలో మనము ప్రస్తుతము శ్రీశైలంలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తున్నాము. ఈ ఆశ్రమంలో అమ్మ మొట్టమొదట ధ్యానము దాదాపు 3 సంవత్సరాలు పైగా ఒక వృక్షం మీద కూర్చొని కాకి కూడా వాలితే విరిగిపోయేంత పలసగా ఉన్నటువంటి కొమ్మ మీద కూర్చొని ధ్యానము చేసింది అని భక్తులు చెప్తారు, చూసిన వాళ్ళు. ఇక్కడే ఆశ్రమంలో వేద పాఠశాల, అలాగే గోశాల కూడా మనకు మాణిక్యేశ్వరి మాత ఆశ్రమంలో అరణ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ప్రస్తుతము అరణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని. ఇది శ్రీశైలము మనము ప్రారంభం కాగానే కుడివైపుగా ఉండేటువంటి ఆశ్రమం. ఇది దాటిన తర్వాత బస్ స్టాండ్ వస్తుంది శ్రీశైలంలో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో అమ్మ ధ్యాన మందిరం కూడా మనం చూడవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వేద పాఠశాల విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి వారి కోసము ఏర్పాటు చేయబడినటువంటి గదులు. అక్కడే వేద పాఠశాల విద్యార్థులు వేదం చదువుతూ ఉంటారు. ఎవరైనా కూడా ఈ యొక్క వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేయవచ్చు. వేద పాఠశాలలో ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్నాము అమ్మ ధ్యానం చేసుకున్నటువంటి వృక్షం దగ్గరికి. ఆ ఆశ్రమానికి వెనక వైపు ఉన్నటువంటి మెట్ల దారిలో మనకు అమ్మ ధ్యానం చేసిన వృక్షాన్ని చూడవచ్చు. ప్రస్తుతం చూస్తున్న నీటి ధార అప్పట్లో దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆశ్రమానికి నిర్మాణానికి నీరు లేని సందర్భంగా అమ్మను అడిగిన సమయంలో అమ్మ త్రిశూలంతో ఒక రాతి ప్రాంతంలో పొడవగానే ఆ ప్రాంతంలో నీటి జలధార ఏకధాటిగా రావడం జరిగింది. ఆ నీటి ద్వారా ఇప్పటికీ నిరంతరం 365 రోజులు ఆ నీటి ధార వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అదే నీటిని వాడుకుంటూ ఉంటారు అక్కడ. మనం చూస్తున్నాము అమ్మ ధ్యానం చేసుకున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వృక్షాన్ని. ఇదే వృక్షం మీద అమ్మ దాదాపు 3 సంవత్సరాల పైగా ధ్యానం చేసుకుంది అని చెప్తారు భక్తులు. చాలా ప్రశాంతంగా, చాలా ధ్యానానికి చాలా చక్కటి వాతావరణము ఇక్కడ ఉంది. చాలా ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన ఔషధాల గాలితో కూడినటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. అమ్మ ధ్యానం చేసిన వృక్షం కింద ఉన్నటువంటి నాగదేవత చక్కగా ధ్యానం చేసుకోవడానికి మంచి వాతావరణం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. అమ్మ భక్తులు ఇలా కుటుంబాల వారీగా వచ్చి ఈ యొక్క ఆశ్రమాన్ని సందర్శించి వెళ్తూ ఉంటారు. శ్రీశైలంలో ఈ యొక్క ఎంట్రన్స్ మనం శ్రీశైలం ఎంటర్ కాగానే కుడివైపులా అమ్మ యొక్క ఆశ్రమ అరణ్యంలో ఉంటుంది. ప్రశాంతంగా చుట్టూ చక్కగా ఉన్నటువంటి నల్లమల అడవులలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఎటు చూసినా పచ్చటి వాతావరణము, మబ్బులు చెట్లను తాకుతున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది అక్కడి వాతావరణము. అక్కడ పాదయాత్ర చేస్తూ కూడా శ్రీశైలానికి వచ్చే భక్తులు కూడా ఉంటూ ఉంటారు. మధ్య మధ్యలో చక్కగా ప్రకృతి దృశ్యాలను చూడడానికి కోసము మంచి మంచి స్థలాలు అయితే ఉంటాయి.
ఆ శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో వీలైన వారు వీటిని సందర్శించండి.